విజ్ఞప్తితో ఆలోచించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్ మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. గుడ్ మార్నింగ్. ఏమనిపిస్తుంది మోహన్ రెడ్డి గారు, గోదావరి జిల్లాల్లో కూటమికి సంబంధించి అధినేతల సభలు, సమావేశాలు, ప్రసంగాలు వింటుంటే 2014 రిపీట్ అవుతున్నట్టు ఏమైనా కనపడతా ఉందా? 14 రిపీటా? 19 రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. 19 రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళు 14లో పోటీ చేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభావం వేరు. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన జరిగిన రాష్ట్రానికి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని జనం భావించడంతో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ను, ఆ టైంలో ఉన్నటువంటి క్రేజ్ను వాడుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు, అదే విధంగా సీనియారిటీ, రాష్ట్ర విభజన ఇవన్నీ కలిపితే 1% ఓట్లతో వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆల్రెడీ ఫెయిల్యూర్ లీడర్ అని జనం భావించేసినారు, ముద్ర వేసినారు, ఆయన పక్కన పెట్టేసినారు. తర్వాత బీజేపీ వాళ్ళు ఈ రోజు అలయన్స్ పెట్టుకొని వచ్చినారంటే బీజేపీ వాళ్ళు 14 నుండి 19 వరకు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చినారు, ఆ నెరవేర్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చినారు, వాళ్ళని బట్టి అక్కడ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఆ విధంగా చూస్తున్నారు జనము. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు ఆయన 660 హామీలు ఇస్తే 660 హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చినారు, ఆ హామీలు ఏ విధంగా నెరవేర్చినారు, ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించి కానీ, బాబు వచ్చే జాబ్ వచ్చాడని కానీ, బాబు వచ్చే బంగారు పూర్తిగా విడిదిస్తామని చెప్పడం కానీ, బాబు వచ్చే మహాలక్ష్మి కింద 25,000 ఒక ఆడపిల్ల పుడితే ఆడపిల్లకి ఇస్తామని చెప్పినటువంటి కానీ, ఆ ఫిల్టర్ వాటర్ 2 రూపాయలకే ఇంటికి క్యాన్లు దింపుతామనే కానీ, ఆ అన్న క్యాంటీన్లు అని చెప్పి ఏదో మోసపూరితమైనటువంటి క్యాంటీన్ జిల్లా కోటి పెట్టి దాని మీద వైఎస్ఆర్సీపీ మీద దుబ్బేందుకు ప్రయత్నం చేయడం కానీ, అదే అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీని, వ్యక్తిత్వాన్ని, ఆయన లీడర్షిప్ ను మొత్తం పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు జనం చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు, ఇంకా ఇలాంటి వ్యక్తి అవుట్డేటెడ్ లీడర్, అయినా అవుట్డేటెడ్ లీడర్ ని తీసుకొచ్చుకొని మేమేం చేయాలా, ఈయన పనికొచ్చేవాడు కాదు అనే విధంగా వాళ్ళని భావించినారు. కాబట్టి ఆయన పక్కన పెట్టారు. కాబట్టి ఆయన చేసినటువంటి చరిత్ర, ఆయన చేసినటువంటి అవినీతులు అవన్నిటినీ ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఖచ్చితంగా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే పాత కేసులు అన్ని ఒక్కొక్కటి తీసుకొచ్చి లోపలేస్తారు. ఈ లోపలేకుండా అంటే కనీసం బీజేపీ లాంటి వాళ్ళతో అలయన్స్ పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపుకుపోయినా ఢిల్లీకి పోయి 2-3 రోజులు కాచుకొని వచ్చి వాళ్ళతో అలయన్స్ పెట్టుకొని వాళ్ళు ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ గారిని పంపించే, పవన్ కళ్యాణ్ గారు నన్ను తిట్టారు, నా మగాన్ని ఉంచినారు, మిమ్మల్తో అలయన్స్ పెట్టుకోవాలనుకుంటే నాకే అసహ్యంగా ఉంది అనే విధంగా ఆయన చెప్పించిన తర్వాత మళ్ళీ ఆరిని కుదరకపోతే పురంధేశ్వరి గారిని పంపించి ఆమె 2-3 రోజులు పెట్టించి అన్ని ప్రయోగాలు చేసి పొత్తులు పెట్టుకొని జనంలోకి వచ్చినారు. సరే, జనంలోకి వచ్చినారు కదా, జనంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అక్కడ ఏమేమి చేసుకున్నారో అవన్నీ జనం పెద్దగా గమనించిండరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పొత్తులు పెట్టుకునేటప్పుడు మీకు ఇచ్చినటువంటి సీట్లు ఎవరెవరి పార్టీలు ఏ విధంగా పోటీ చేస్తున్నాయి, ఆ విధంగా పోటీ చేసే పరిస్థితి ఈ రోజు ఇంకా నామినేషన్లు వేసేది అయిపోవచ్చింది. ఇప్పటికి కూడా క్యాండిడేట్లు మార్చుకుంటూనే ఉన్నారు. ఈ రోజుకు క్యాండిడేట్ మార్చే పరిస్థితి ఉన్నారు. ఈ విధమైనటువంటి అభిప్రాయంతో జనంలోకి వెళుతున్నారు. కాబట్టి పార్టీ క్యాడరు ఒకటి అరా మార్చినంత మాత్రం అదేదో పెద్ద నష్టం చేకూర్చే పరిస్థితి ఏముంటుంది మోహన్ రెడ్డి గారు? మీరు నిన్న మొన్నటి వరకు ఒక్కో నియోజకవర్గంలో 2-3 మార్చిన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు మాకు 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ సీట్లు మేము మాత్రమే పోటీ చేస్తున్నాం. 3-4 పార్టీలు కలుపుకొని మేము పోటీ చేయలే. వాళ్ళు 3-4 పార్టీలు కలుపుకొని పోటీ చేసేటప్పుడు ఎవరు రావట్లేదనే కదా మీ సొంతంగా ఒక్కరే పోటీ చేస్తుంది. ఏమంటారు? మీతోటి కలిసి ఎవరో రావట్లేదని మీరు సొంతంగా పోటీ చేస్తున్నారు కదా అంటున్నా. ఇక్కడ చేసుకొని మీతో పాటు ప్యానల్ లో కూర్చున్న పెద్దలతో పాటు లీడర్లను, బయట ఉన్న లీడర్లను చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజున్నా ఎవరితో ఉన్నా మేము అలయన్స్ లో పోతాము అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయేమో ఇప్పుడు కాదు, పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పమనండి. ఎవరంతటా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుక్కున్నా కూడా మేము ఎవరిని కూడా చేయడం లేదు ఖాతరు. మేము సింగిల్ గానే వస్తాం, సింగిల్ గానే గెలుస్తాం, సింగిల్ గానే మా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులకి మేము టికెట్ ఇస్తాం, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా మీ పార్టీ కోసం పనిచేసిన వారికేనా ఇచ్చేది? 100కి 99%. ఇంకా ఏదైనా కుల సమీకరణలు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా బలమైనటువంటి లీడర్లు వాళ్ళు ఏదైనా టికెట్లు అమ్ముకొని ఇక్కడ వచ్చినటువంటి అక్కడ టికెట్లు అమ్ముకుంటారు కదా, బలమైన లీడర్లను పక్కన పెట్టి టికెట్లు అమ్ముకుంటే వాళ్ళు మా పార్టీలోకి వచ్చి మీ దాంట్లో కొనుక్కుంటారా వాళ్ళు ఇందులోకి వచ్చి?
అది కాదండి వాళ్ళు ఇప్పుడు మీరు సమర్థవంతమైన నాయకుడు, మిమ్మల్ని పక్కన పెట్టి అక్కడ డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చి వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తే మీ సమర్థతను గుర్తించిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కదా. మరి అప్పటి వరకు మరి నా ప్లేస్ లో పనిచేసిన వాళ్ళని ఏం చేస్తారు? 100% వాళ్ళకి ఆల్టర్నేటివ్ అవకాశం కల్పిస్తారు. ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ, లేక కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఏదో విధమైనటువంటి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది మేమే కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధమైనటువంటి చెప్పినటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించినారు కాబట్టి ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాటిస్తే మాట మీద నిలబడతాడని జనం నమ్మిన లీడర్లు నమ్ముతారు కాబట్టి ఏ ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు అనేది లేదు. నిన్న చూడండి కాదు మీరు మోహన్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తాం, మేము బయట వాళ్ళకేమో మా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు కదా. విజయవాడ పాపం కేసీఆర్ నాని గారు బహుశా ఆయన మెల్లో కండవ వేసుకోక ముందే ఎంపీ సీట్ అనౌన్స్ చేసినట్టున్నారు, లేదా ఏదైనా 24 hours లోపే. మరి అట్లా సాధ్యపడింది? ముందు రోజు మీరు చూసినా లేదో పార్టీలోకి వచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి చేరిన తర్వాత ఆ తర్వాత 2-3 రోజులకు అనౌన్స్ అయింది. ఇక్కడ మీకు ఇంకో విషయం తెలిసిన లేదు, తెలుగుదేశంలో జనసేనలో వీళ్ళల్లో ఇక్కడ అనౌన్స్ కాకముందే అక్కడ పోయి అనౌన్స్ చేసి అక్కడ పోయి కణవాలు మార్చుకున్నారు. మన వేదవ్యాసు ఈయన బుద్ధప్రసాద్ అలాంటి వ్యక్తులు మనం అందరం చూసినాం. అవనిగడ్డకు సంబంధించి ఇతర నియోజకవర్గాల్లో టికెట్లు కనీసము వాళ్ళ పార్టీ కండవా వేసుకున్న తర్వాత టికెట్ ఇచ్చిన సందర్భాలు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మోహన్ రెడ్డి గారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 ఒక్కటే, 3 వేరు కాదు. అందులో వాళ్ళు ఇందులో పోటీ చేయొచ్చు, ఇందులో వాళ్ళు అందులో పోటీ చేయొచ్చు. ఆ 3 ఒకటే కదా, కూటమి. ఏమైనా తప్పేముంది? ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళను తీసుకొని వచ్చి కండవా వేస్తే మీరు అన్నట్టు యాక్సెప్టబుల్. ఆ కూటమిలో వాళ్ళే ఒక పార్టీలో వాళ్ళు ఇంకో పార్టీలో అడ్జస్ట్ చేసుకున్నారు వాళ్ళు, దాంట్లో తప్పేందో. 3 ఒకటే, 3 మళ్ళీ వేరువేరుగా చూసే పరిస్థితి లేదు కదా. 3 అభిమానులు ఓట్లేస్తేనే ఆ నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్ గెలిచేది, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. వాళ్ళని వేరుగా చూడటానికి లేదు. వారు మేమంతా ఒకటే వస్తున్నాం అని చెప్తున్నారు కదా. అప్పుడు ఎందుకు 3 పార్టీలను విలీనం చేసి ఒకే పార్టీ పెట్టుకుంటే ఇంకా ఎంతకన్నా బాగుంటుంది కదా, జనాలు కూడా నమ్ముతారు కదా. మళ్ళీ 3 పార్టీలు 3 జెండాలు తల అనవసరంగా భుజాలు వేసుకొని మోసుకొని రావాలి. వాళ్ళంతా పాపం కార్యకర్తలు ఒకటి జారిపోతే ఒకటి తిట్టాడు, ఒకటి జారిపోతే ఒకటి తిట్టాడు. సైకిల్ ఒక పక్కన పట్టుకోవాలి, కమలం ఒక పక్క పెట్టాలా, గాజును ఒక పక్కన పట్టుకోవాలి. ఇంత తలకాయ పెద్ద లేకుండా ఒకే ఒక సింబల్ మీద అందరూ కలిసిపోతే సంతోషంగా భావిస్తారు కదా జనం కూడా. మరి అట్లా పొమ్మనండి, ఎందుకు ఈ సమస్యలన్నీ ఎందుకు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో? కాబట్టే జనం వాళ్ళని దూరం పెడుతున్నారు, కాబట్టే వాళ్ళు జనం దగ్గరికి పోలేకున్నారు, కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మేము సిద్ధం సభలకు రాత్రి 10 అయినా కూడా కంటిన్యూగా జనం బస్సును ఎంటబడుతూ కలుస్తున్నారు. అయ్యా మేము కలసాలి, మేము మాట్లాడాలి, మేము జలిపి దిగాలి, మేము జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా సమస్యలు చెప్పాలి, ఈ విధమైనటువంటి అభిప్రాయంతో జగన్ దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టే ఇది చూసిన తర్వాత వీళ్ళకు భయం పుట్టి వీళ్ళు ఒకరికొకరికి పొంతం లేకుండా పోతున్నారు. ఆ పార్టీలో టికెట్లను రాష్ట్ర వరకు మార్చుకుంటున్నారు. నిన్న మడక్సీల్లో నిన్న మార్చే వాళ్ళు పాపం ఆ ఫ్లెక్సీలకు చెప్పులతో మాకు అసహ్యంగా ఉంది. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుని ఒక టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తులు చెప్పులు తీసుకొని ఫ్లెక్సీలను కొడితే బాధేస్తుంది అనమాట. అది నేను చంద్రబాబును ఉద్దేశించి ఏదో విమర్శించాలనే ఉద్దేశంలో మాట్లాడాల. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గతంలో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, ఎమ్మెల్యేగా గెలిచినారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఏదో కోర్టులో మళ్ళీ డిఫాల్టర్ అయినారు. డిఫాల్టర్ అయిన తర్వాత 5 ఏళ్ళు పనిచేసినారు. రైట్, మీ వాయిస్ మీట్లో పడింది మోహన్ రెడ్డి గారు. మార్చిన తర్వాత ఈ రోజు మార్చిన తర్వాత ఈ రోజుకు వాళ్ళు తీసుకొని చెప్పులతో ఫ్లెక్సీలను కొడుతున్నారంటే ఎంత బాధేస్తుందండి. ఆ విధమైనటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం కేడర్ ముందుకెళ్తుంది. అదే విధంగా కడప తీసుకోండి, కమలాపురం తీసుకోండి, ఇక్కడ గుంటకల్లు తీసుకోండి, అనంతపూర్ తీసుకోండి, కళ్యాణదుర్గం తీసుకోండి, అది ఇక్కడ సింగనమల తీసుకోండి. ఎన్ని చోట్ల 1 చోట 2 చోట్ల అయితే పర్వాలేదు. రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల ఈ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి మా సోదరుడు బోరా చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ తరఫున కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో పొగుడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఫెయిల్యూర్ లీడర్ అని జనం భావిస్తున్నారు. మీరేందో కాపులు కమ్మలు అని మీరు ఏదేదో తీసుకొస్తున్నారు. కాపులు మొత్తం కాపు సంఘానికి సంబంధించినటువంటి పోరాటాలు చేసినటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా వైసీపీలో చేరడం జరిగింది. కాపు సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు ఇచ్చినా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేసినా అలాంటి వ్యక్తులందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. అదే విధంగా అమలాపురం ఆ ప్రాంతం ఆ జిల్లాకు సంబంధించి మొత్తం కేడర్ అంతా వచ్చేసి వైసీపీలో చేరుతున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతులు
రెడ్డికి మేము, కాపులకు వాళ్ళు, కమ్మలకు వీళ్ళు అని మీరు అనుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు కాబట్టి, ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక ధైర్యం వచ్చింది కాబట్టి జనం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తున్నారు. మీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పని చేస్తే గర్వంగా ఉంటుంది. ఇదేంటి మనం ఓడిపోయే పార్టీ, పొత్తులు పెట్టుకుని అక్కడ ఇక్కడ తిట్టించుకునే పార్టీతో మనం ఎందుకు ఉండాలనే ఉద్దేశంలో భాగంగా ఇతర పార్టీల వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలు చెప్తున్నారు. రైట్.